కొంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్‌కి అనుకోకుండా అబార్షన్ జరగడం గుర్తిస్తూ ఉంటాం. అయితే ఇటువంటివి జరిగినప్పుడు వాళ్ళ నుంచి వచ్చే ఫస్ట్ క్వెషను, "డాక్టర్ నాకెందుకిలా జరిగింది?" అని బాధగా అడుగుతారు. అయితే వీటికి రీజన్స్ ఏంటంటే మోస్ట్ కామన్‌ది జెనెటిక్ ఇష్యూస్. అంటే ఈ ఫీటస్ ఫార్మేషన్‌లోనే ఎక్కడో చిన్న డిఫెక్ట్ జరిగింది. మన కంప్యూటర్‌లే ఒక చిన్న ఎర్రర్ జరిగితే, ఒక గ్లిచ్ వచ్చినా వెంటనే ఆగిపోతాయి. మరి ఇది హ్యూమన్ బాడీ. సో, ఇక్కడ కూడా అంతేనండి. ఈ బేబీ ఫార్మేషన్ అనేది ఒక కాంప్లెక్స్ ప్రాసెస్. ఎన్నో సెల్స్ మల్టిప్లై అవ్వాలి, రీఅరేంజ్ అవ్వాలి. సో, కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి ఫీటస్‌లో. వీటిలో ఏ ఒక్క చోట చిన్న ఎర్రర్ వచ్చినా అది గ్రోత్ ఆగిపోతుంది. అండ్ సెకండ్ కాజెస్ ఏంటంటే ఎండోక్రైనాలజీ. అంటే ఈవిడకి థైరాయిడ్ గానీ, డయాబెటిస్ గానీ, ప్రోలాక్టిన్ గానీ ఇటువంటి హార్మోన్స్ ఏమైనా అబ్నార్మల్ రేంజ్‌లో ఉంటే కూడా అబార్షన్ అవ్వచ్చు. ఎనటామికల్ కాజెస్ అంటే యూట్రస్ యొక్క షేప్‌లో కొంతమందికి బైకార్నియేట్ యూట్రస్ ఆర్ యూనికార్నియేట్ యూట్రస్ ఇలా డిఫరెంట్ అబ్నార్మల్ షేప్స్‌లో ఉండడం వల్ల కూడా ఈ ప్రెగ్నెన్సీ అనేది తగినంత స్పేస్ లేక డిఫెక్టివ్ షేప్ వల్ల అది అబార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొంతమందికి ఇమ్యునోలాజికల్ అంటే యాప్లా సిండ్రోమ్ అని, ఎస్ఎల్ఈ అని ఇలా కొన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల ఈ ప్రెగ్నెన్సీ ఏదైతే ఫార్మ్ అవుతుందో ఇమ్మీడియట్‌గా మన బాడీలోనే దానికి ఆపోజిట్‌గా యాంటీజెన్స్, యాంటీబాడీస్ ఫార్మేషన్ జరిగి వెళ్ళి ఆ ప్రెగ్నెన్సీ మెటీరియల్ అటాక్ చేయడం జరగొచ్చు.